పోలీస్ శాఖలో మరో తీవ్ర విషాదం నెలకొంది. త్రిపుర రాష్ట్ర డీజీపీ అనురాగ్ నన్ఖడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇవాళ ఉదయం ఆయన అగర్తలాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన సిబ్బంది వెంటనే అతడిని అగర్తలాలోని జీబీ ఆసుపత్రికి తరలించారు. ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే రాష్ట్ర అత్యున్నత పోలీస్ అధికారి ఇలా ఆత్మహత్యకు పాల్పడడం త్రిపుర పరిపాలనా పోలీసు వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటన గురించి తెలియగానే ప్రభుత్వ ఉన్నతాధికారులు, సీనియర్ పోలీస్ సిబ్బంది పరిస్థితిని సమీక్షించేందుకు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 1994 బ్యాచ్కు చెందిన త్రిపుర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన అనురాగ్ నన్ఖడ్ మే 2025లో త్రిపుర డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పోలీస్ శాఖలో అత్యున్నత స్థాయిలో ఉన్న అనురాగ్ నన్ఖడ్ ఇలా ఆత్మహత్యకు పాల్పడడం వెనక కారణం ఏంటనేది సస్పెన్స్గా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, ఎస్పెషల్లీ త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ అనురాగ్ అయితే ఈ రోజు ఉదయం తన సర్వీస్ రివాల్వర్ తో పోలీస్ ప్రధాన కార్యాలయంలో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన పోలీస్ అధికారులు అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అతను అప్పటికే తను మృతి చెందినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ రోజు ఉదయం తను ఉన్న కార్యాలయంలోనే అతని దగ్గర ఉన్నటువంటి సర్వీస్ రివాల్వర్, సాధారణంగా డీజీపీ వంటి స్థాయి ఉన్న క్యాండిడేట్ దగ్గర ఖచ్చితంగా రివాల్వర్ ఉంటుంది కాబట్టి ఆ రివాల్వర్ తో ఉదయం కాల్చుకొని చనిపోయినట్లు కూడా తెలుస్తోంది. సో కాల్చుకున్న వెంటనే ఆ సౌండ్ విన్న తర్వాత స్థానికంగా ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా రూమ్ లోకి వెళ్లి చూడ కూడా తీవ్ర రక్తం మడుగుల్లో కూడా ఇటు దానికి సంబంధించినటువంటి డీజీపీ అనురాగ్ ఉన్నట్లు కూడా తెలిసింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు హుటాహుటిన కూడా అతన్ని స్థానికంగా ఉన్నటువంటి బీబీ ఆసుపత్రికి కూడా తరలించారు. పోలీసులు పూర్తిగా కూడా అతన్ని చెక్ చేసిన తర్వాత అతను కాల్చుకున్న క్షణాల్లోనే చనిపోయినట్లు కూడా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తోంది. దాంతో సమాచారం అందుకున్నటువంటి కుటుంబ సభ్యులైతే తీవ్ర కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అతని సంబంధించిన బాడీని అయితే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పోస్ట్ మార్టం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి అయినటువంటి డీజీపీ, అంటే మొత్తంగా రాష్ట్రంలో పోలీసు అందరికీ కూడా బాస్ గా ఉన్నటువంటి డీజీపీ ఎందుకు కాల్చుకోవాల్సిన అవసరం వచ్చింది, అతనికి ఏ విధమైనటువంటి ప్రెషర్ ఉంది, లేకపోతే ఇతర మానసిక కోణాలు, మానసిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా తెలియాల్సింది. అయితే 1995 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా అనురాగ్ అప్పుడు డీజీపీగా, అదేవిధంగా సిపిగా పూర్తిగా కూడా అతనికి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారుల్లో కూడా బాధ్యతలు నిర్వహించిన ఆయన 2025 మేలోనైతే డీజీపీగా కూడా త్రిపురలో అయితే త్రిపుర రాష్ట్రానికి అయితే నియమితులు అయ్యారు. అప్పటి నుండి కూడా చాలా మందికి పోలీసులను దిశానిర్దేశం చేయడము, అదేవిధంగా అందరినీ కూడా ఎంతో చక్కగా చూసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఎందుకు చనిపోయారు ఏంటి అనేది కూడా ప్రస్తుతానికి తెలియాల్సింది. పోస్ట్ మార్టం నిమిత్తం కూడా అతనికి సంబంధించిన రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి ఆ రిపోర్ట్స్ లో కూడా ఏమైనా కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే డీజీపీకి సంబంధించిన కాస్త ఆ ఫోన్లే కానీ ల్యాప్టాప్ కి సంబంధించిన కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ పోలీసులు సేకరించుకున్నారు. సో దాన్ని బట్టి కూడా అందులో ఏమైనా ఆధారాలు దొరికే అవకాశాలు ఉన్నాయన్న కోణంలో కూడా చూస్తారు. ఎందుకంటే ఎవరైనా సాధారణంగా డీజీపీల పైన పొలిటికల్ లీడర్స్ సంబంధించినటువంటి ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఆ కోణంలో ఏమైనా ప్రెషర్ ఉందా అన్న కోణంలో కూడా వాళ్ళు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం అగర్తలోని పోలీస్ ఉన్నత కార్యాలయం అంటే డీజీపీ ఆఫీస్ కు సంబంధించిన ఆఫీస్ లోనే అతను కాల్చుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో సర్వీస్ రివాల్వర్ అతని దగ్గర ఉండడంతో కూడా తను అనుకున్నది వెంటనే కూడా అతను చనిపోయాడు. సో చనిపోయిన క్రమంలో ఇప్పటికే అటు డీజీపీకి సంబంధించిన బంధుమిత్రులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. వాడు కూడా అక్కడ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అటు పొలిటికల్ లీడర్స్ కానీ, అదేవిధంగా రాష్ట్ర సీఎం కూడా ఈ నేపథ్యంలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా బాధిత కుటుంబాలను కూడా పరామర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మెల్లిమెల్లిగా కూడా సంబంధించిన పూర్తి ఆధారాలు ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం కూడా సంబంధించిన కాల్ డేటా కానీ, అదేవిధంగా తను రీసెంట్ గా చేసినటువంటి చాట్, అదేవిధంగా తను బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చెక్ చేస్తారు కాబట్టి అసలు ఏ కోణం ఉంది, పర్సనల్ ఇబ్బందుల వల్ల ఏమైనా చనిపోయడం, లేకపోతే ఇటు తన వృత్తిపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కూడా తెలియాల్సింది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ అక్రమ్.